దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, 2వ వచనము కాదు, క్షమించాలి, 1వ అధ్యాయము 21వ వచనము. ఈ వాక్యాన్ని దైవలేఖన భాగములోని ఇది మనము ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములోని ఈ ఒక్క వాక్యమే కాకుండా ప్రతి వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరించుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథమందలి ప్రతి వాక్యము దేవుని సంపూర్ణ నియమాన్ని, స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణమైనటువంటి చట్టం. ఇది దేవుని వాక్యము, ఇది చట్టము. విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణనిచ్చే దేవుని శక్తితో నిండిన మార్గమైన యేసుక్రీస్తు సువార్త అని కూడా చెప్పబడింది. దేవుని వాక్యమును పూర్ణ విశ్వాసముతో విని, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారు కదా, పూర్ణ విశ్వాసముతో విని, ముందు విశ్వాసముతో వినాలి. విశ్వాసముతో విని ఆచరించుచు ప్రతి మనుష్యుడు విశ్వాసమూలముగా జీవించునని పౌలు గారు అనేక సంఘాలను హెచ్చరించుచు సువార్తను గురించి నేను సిగ్గుపడవాడన కాను, ఎందువలనగా అది దేవుని శక్తి అయి ఉన్నది అని మీరు నమ్మాలి, నమ్మిన వానికి రక్షణ కలుగును అని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో వివరిస్తున్నాడు. ఈ రక్షణ అనే దివ్యమైన పదం, రక్షణ అనేది చాలా దివ్యమైన పదము, చాలా పవర్ఫుల్ పదం. ఇది ఏమిటయ్యి అంటే, రక్షణ అనే పదము ఇంత దివ్యమైంది, ఇంత పవర్ఫుల్ అని మనం అనుకుంటున్నాము కదా. అది ఏమిటి రక్షణ గురించి అంటే, పాపం నుంచి, దుష్టుని నుంచి దేవుడు మానవులను విడిపించిన గొప్ప శక్తిమంతమైన పదమే రక్షణ. దుష్టుని నుంచి, పాపం నుంచి మానవులను విడిపించినటువంటి గొప్ప శక్తివంతమైనదే ఈ రక్షణ అనే పదం. యేసు ప్రభువు దేవుని కుమారుడు అని, ఆయన లోకరక్షకుడని వాక్యం ద్వారా నమ్మువారందరికీ ఈ రక్షణ లభిస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ కల్మషమును, దుష్ట మనస్సును తీసివేసి శక్తిగల వాక్యమును సాత్వికమైన మనసుతో అంగీకరించు ప్రతి వాడును దేవుని ప్రేమ, నిత్య జీవము పొందుకుంటాడు. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? మనము మన మనసుల్లో కల్మషము, దుష్ట మనస్సులు ఇవి ఉండకూడదు. కపట మనస్సు అసలు ఉండకూడదు. అవి తీసివేసి మోస్ట్ స్పిరిచువల్ పదాలైనటువంటి ఈ దేవుని వాక్యాలను మనము సాత్వికమైన మనసుతో అంగీకరించాలి.
అలా అంగీకరించే ప్రతివాడును దేవుని ప్రేమ నిత్య జీవము పొందుకుంటాడు. చెప్తున్నాడు కదా, దేవుడు ముందే చెప్తున్నాడు మనకి నిత్య జీవం పొందుటకు ఏమేం చేయాలంటే మన సాత్వికమైన మనసుతో ఈ లేఖనాలన్నిటిని మనం అంగీకరించాలి. అంగీకరించినప్పుడు మనం నిత్య జీవము పొందుకుంటాము. అందువలన శక్తిగల వాక్యమును జీవపు డంభముతో మాత్రము కాకుండా మనము దాసుల వలె దానిని స్వీకరించాలి. ఎందువలనంటే అది దేవుని స్వరము. లోబడి వినాలి, నమ్మకముతో వినాలి, విశ్వాసముతో వినాలి, హృదయశుద్ధితో వినాలి. అవన్నీ వింటే అది అప్పుడు మనకి దేవుని యొక్క పరలోకాశీర్వాదాలు మనకు తప్పకుండా లభిస్తాయి. అది ఎందుకంటే అది దేవుని స్వరము, ఆ వాక్యము దేవుని స్వరము. మనము పరిశుద్ధత కలిగి లోబడు గుణము కలిగిన వారమై మనము ఆయన సైనికుల వలె ఆయన వాక్యాన్ని స్వీకరించి పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా బోధించుకుని ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిలో మాలో కల్మషము కానీ విర్రవేగుచున్న దుష్టత్వమును కానీ మాలో ఏమీ లేకుండా నాయన, శక్తి కలిగినటువంటి దేవా, నీ వాక్యాన్ని మేము సాత్వికంతో అంగీకరించే ఆ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.